2026 మార్చి నాటికి భారతదేశంలోని దండకారణ్యంలో నక్సలిజం అంతం అని ప్రకటించింది స్వయంగా భారత హోంమంత్రి అమిత్ షా గారు. ప్రధానమంత్రి గారు కూడా ఈ భారతదేశంలో నక్సలిజం ఎండ్ అవుతుంది అని ప్రకటించారు. ఇప్పుడు ఈ దండకారణ్యంలో ఉన్న నక్సలిజం పోతే భారతదేశానికి ఉపయోగం ఏంటి? నక్సలిజం పోతే భారతదేశానికి నష్టం ఏంటి? ఇది పరిశీలిస్తే భారతదేశం ఒక అద్భుతమైన ప్రగతి పదంలోకి వెళ్ళిపోతుంది. నక్సలిజం దండకారణ్యంలో అంటే రాముడు అక్కడ ఉన్న రాక్షసులను ఒకసారి అంతం చేశారు. అదేవిధంగా ఈరోజు భారత ప్రజాస్వామ్యానికి శత్రువులైన నక్సలైట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతే భారతదేశం ఇప్పుడు ప్రస్తుత గ్రోత్ రేటు 6.5%. కానీ అది డబుల్ డిజిట్ గ్రోత్లోకి వెళ్ళిపోతుంది, 10% గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోతుంది. భారతదేశంలో ఈ దండకారణ్యంలో నక్సలిజం టోటల్గా మటుమాయం అయిపోతే భారత ఆర్మీ ద్వారా, భారత హోంమంత్రిత్వ శాఖ ద్వారా ఇప్పుడు మోడీ గారి ప్లాను, అదేవిధంగా అమిత్ షా గారు ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యూహం ప్రకారం నక్సలిజం అంతమవుతే దండకారణ్యంలో భారతదేశం 2047 నాటికి ఖచ్చితంగా అమెరికాని ఆర్థిక వ్యవస్థను దాటుతుంది. అమృతకాల లక్ష్యాలు ఫలిస్తాయి. అంటే ఏంటో చూసారా? అమృతకాల లక్ష్యం ప్రకారం భారతదేశం 2047 నాటికి సూపర్ పవర్ అవ్వాలి, $40 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. దానికోసం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న 6.5% వృద్ధి రేటు సరిపోదు, 10% వృద్ధి రేటు కావాలి. భారతదేశంలో ఉన్న జనాభా అంతటిని వినియోగించి సూపర్ పవర్ అవ్వాలంటే దండకారణ్యంలో నక్సలైట్లు ఉండకూడదు. అరే ఏంటి ఇంత సీక్రెట్ ఉందా? నక్సలైట్లు ఇంత భారతదేశాన్ని ఎలా అణిచేస్తున్నారంటే అణుస్తున్నారు. అందుకే ఇప్పుడు దండకారణ్యంలో నక్సలైట్లు పోతే, మొత్తం మటుమయం అయిపోతే ఏం జరగబోతుందో వివరించే ముందు ఒక్క విషయం చెప్తాను. దండకారణ్యం కోసం చూడండి ఎంత దారుణంగా భారతదేశ వృద్ధిని వాళ్ళు అణిచేశారు అంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మ్యాప్లో మీకు కనపడేది దీస్ ఆర్ ది మినరల్ జోన్స్. దేర్ ఆర్ 5 మినరల్ జోన్స్ ఉంటాయి, 5 ఖనిజ మండలాలు ఉంటాయి భారతదేశంలో. అందులో ఇది నార్త్ ఈస్టర్న్ మినరల్ జోన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది టోటల్గా జార్ఖండ్ ప్రాంతంలో, దండకారణ్య ప్రాంతంలో ఉండబోతుంది. అది ఎక్కడ? జార్ఖండ్, ఒడిస్సా, ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఈ కర్రిగట్టు, ఈ ఆపరేషన్ కగార్ జరిగే ప్రాంతాలు, ఈ వెస్ట్ బెంగాల్లో పురూలియా డిస్టిక్. అంటే టోటల్ నక్సలైట్ల ఏరియా. అంటే టోటల్ ఇక్కడ నేపాల్లోని పశుపతి నుండి ఇక్కడ తమిళనాడు, అంటే ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న తమిళనాడు తిరుపతి వరకు. అంటే ఏంటి? పశుపతి టు తిరుపతి ఈ మధ్యలో ఉన్నదే దండకారణ్యం. ఈ దండకారణ్యం మొత్తం కూడా ఈ మినరల్ జోన్ అంతా దాంట్లో ఉండిపోయింది. అంటే మీకు అర్థమైందేంటి? దండకారణ్యంలో నక్సలైట్ల వల్ల దండకారణ్యంలో ఖనిజ సంపత్తిని భారత వృద్ధి రేటుకి భారతదేశం ఉపయోగించుకోలేకపోతుంది. ఇది ఇప్పుడు ఈ దండకారణ్యంలో ఖనిజ సంపదను చూస్తే ప్రపంచం ఆశ్చర్యపోద్ది. ఎందుకంటే ప్రపంచంలో అత్యున్నత ఖనిజ మండలాలు, మినరల్ దొరికే ప్రాంతాల్లో అది ఒక్కటి. ఇది ఆ దండకారణ్యంలో ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈ ఒడిశా ప్రాంతాల్లో భారతదేశంలో సుమారు 100 రకాల ఖనిజాలు లభిస్తాయి. అందులో ఇంక్లూడ్ ప్లాటినం, గోల్డ్, యురేనియం, ఇంకా బొగ్గు, ఐరన్ వరకైతే తిరగలేదు, మాంగనీసు, కాపరు, బెరీలియం, వెరైటీస్, ఇలా అంతూ ఉండదండి. మినరల్ చెప్పడానికి 100 రకాల మినరల్స్ అక్కడ దొరుకుతున్నాయి మనకి. అన్ని అత్యున్నతమైన మినరల్. ఎందుకంటే అది ద్వీపకల్ప పీఠభూమిలో ఉందన్నమాట. ఇక్కడ జియోలాజికల్లీ అన్ని రాక్స్ ఉంటాయి. మీరు ఆర్కియన్ రాక్స్ నుంచి కడప సిస్టమ్, కర్నూలు సిస్టమ్ అని రాక్స్ ఉంటాయి అన్నమాట. 5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్స్ ఉంటాయి, అందులో మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ ఏంటంటే ఇంకా విచిత్రంగా మీరు ఆశ్చర్యపోయే సంఘటన అనమాట. అది ఏంటంటే భారతదేశంలో లభిస్తున్న కోల్లో, అంటే బొగ్గులో 90% బొగ్గు ఆ ప్రాంతంలో ఉంది, 90% బొగ్గు. అదేవిధంగా భారతదేశంలో లభిస్తున్న ఇనుప ఖనిజంలో సుమారు 85 నుంచి 90% ఇనుప ఖనిజం అక్కడ ఉంది. ఐరన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అందుకని నీకు ఒకటి చెప్తానండి. ఈ దండకారణ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారతదేశంలో 10 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. బెలాయ్, బొకారో, జంషెడ్పూర్, ఇలా అన్నీ ఎక్కడ చూసినప్పుడు కొత్తగా వచ్చే గోపాల్పూర్, ఇవన్నీ అక్కడే 10 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఐరన్ ఓర్ క్యాపిటల్, రూర్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అంత మినరల్ వెల్త్ ఈరోజు నక్సలిజం వల్ల బయటికి తీసుకోలేని పరిస్థితి. అంటే నక్సలైట్లను అక్కడ అంతం చేస్తే, నక్సలైట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతే, హింసావాదులు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే, ఆ ట్రైబల్ ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆ మినరల్ వెల్త్ భారతదేశానికి ఒక ఫ్యూయల్గా, ఒక ఇంధనంగా తయారవుద్ది వృద్ధి రేటుకి. అది ఒక్కటే కాదండి, అక్కడ ఇంకా వనరులు చూస్తే ఫారెస్ట్ రీసోర్సెస్ ఉన్నాయి. అక్కడ ఎన్నో ప్రాజెక్టులు కట్టొచ్చు. మనం ఎన్నో ప్రాజెక్టులు కట్టొచ్చు. ఎందుకంటే నీటి వనరులు ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి.
గిరిజన ప్రాంతాలు అంటే అక్కడ మినరల్ వెల్త్ తవ్వుతున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారంటే ఆర్ఆర్ అంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ ద్వారా అక్కడ ఉన్న ట్రైబల్ సంస్కృతి నష్టపోకుండా మినరల్ తీయాలి. అది ఒక్కటే జాగ్రత్త మనం వహించాలి. ఇది ట్రైబల్ అనేది విక్టిమ్స్ అవ్వకూడదు. ఆ విక్టిమ్స్ అవుతున్నారు కాబట్టి నక్సలైట్లు అక్కడికి వెళ్ళి మేము ఆదుకుంటామని వెళ్ళి అక్కడ ఉండగలుగుతున్నారు. అందుకనే భారతదేశం అభివృద్ధి అనే ఖడ్గం ద్వారా నక్సలైట్ని కోయాలి. ఈరోజు హింస ద్వారా, ఆర్మీ ద్వారా నక్సలైట్లు పంపించవచ్చు, నక్సలైట్లు. బట్ నక్సలిజం అనే ఒక భావన, సిద్ధాంతం పోవాలంటే ఈ నక్సలిజం ఎక్కడొచ్చిందంటే భారతదేశం వీక్ పాయింట్ ట్రైబల్లో ఈ పీడనం నుంచి వచ్చింది. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా జాగ్రత్తగా అభివృద్ధి అనే ఒక ఖడ్గం ద్వారా కూడా మనం ఉపయోగించాలి. అభివృద్ధి చెందాలంటే అది అనమాట. అంటే ఇప్పుడు ఈ దండకారణ్యంలో నక్సల్స్ పోతే జరిగేది ఏంటి అంటే భారతదేశ వృద్ధి 6.5% నుంచి 10% డబుల్ డిజిట్ గ్రోత్ దాటపోతుంది. భారతదేశ వృద్ధి కోసం కావాల్సిన మినరల్స్ అని ఇవన్నీ వాటర్ రిసోర్సెస్, జల విద్యుత్ శక్తి, బొగ్గును ఉపయోగించడం వల్ల ఈ విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి, వీటిని కావాల్సిన ఇంధనాలు, అల్యూమినియం, ఇంకా రేర్ ఎర్త్ మీద రీసెర్చ్ జరగాలి. ఇవన్నీ భారతదేశ వృద్ధికి ఒక ఇంధనంగా పనిచేస్తాయండి. అంటే ఏంటి అర్థమైందా? ఇప్పుడు దండకారణ్యంలో నక్సలిజం పోతే భారతదేశం సూపర్ పవర్ 2047 నాటికి అమృతకాల లక్ష్యాలు సిద్ధించుకోగలిగిద్ది. అంతటి పొటెన్షియల్ దండకారణ్యంలో భారతదేశం యొక్క శక్తి మించుంది. మీకు ఇంకో ఉదాహరణ ఏంటంటే ధనానందుడు చంద్రగుప్త మౌర్య టైంలోనే గోల్డ్ తవ్వింది. జరాసంధుడు శ్రీకృష్ణుడి ద్వారకాన్ని తరిమే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఇక్కడ ఈ జార్ఖండ్ దగ్గర ఉన్న ఛోటానాగపూర్ ప్లాట్ దగ్గర ఉన్న మినరల్ వెల్త్ వల్ల. అందుకనే 16 జనపదాల్లో ఈ మగధ జనపద అనేది అతిపెద్దది. ఎందుకైందంటే మినరల్ వెల్త్, ఆ పైన అగ్రికల్చర్ రిసోర్స్. భారతదేశాన్ని మరోసారి ప్రపంచంలో అగ్రరాజ్యంగా తీర్చిదిద్ది. అంటే గుప్తుల కాలంలో ఉన్న ప్రపంచ శక్తిగా, మౌర్యుల కాలంలో ప్రపంచ శక్తి భారతదేశం. మరలా ఈ దండకారణ్య ప్రాంతంలో నక్సల్స్ పోతే ఆ శక్తి భారతదేశాన్ని మరోసారి ప్రపంచ పూర్వవైభవాన్ని సంతరించుకుని ప్రపంచంలో సూపర్ పవర్గా చేయగలదు. అదే మంత్రం అమిత్ షా గారి యొక్క ప్లాను, ఓకే, మోడీ గారి యొక్క ప్లాను. అంటే మోడీ ప్లాను, అమిత్ షా గారి యొక్క ప్లాన్ భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చడం. ఒక అత్యద్భుతమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కాకపోతే ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే నక్సలిజం పుట్టడానికి కారణమైన అభివృద్ధి అంతరాలు, అభివృద్ధి లేమిపోవటం, ట్రైబల్ గిరిజనుల బాధలు అనేవి అభివృద్ధి ద్వారా అవి వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ నక్సలైట్లే కాదు నక్సలిజం కూడా ఎండ్ అవుతుంది. ఎనీహౌ ఇట్ ఈస్ అ గ్రేట్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు మోడీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా. ఎందుకంటే నక్సలిజం పోయి భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వడానికి కావాల్సిన మార్గం త్రూ దండకారణ్యం ద్వారా వాళ్ళు వేస్తున్నారు. ఈ ప్రగతి, ఈ ఖనిజాలు భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడదని ఆశిద్దాం.